ఏంటా చప్పుడు? ఏమో పిల్లేమో. ఈ కుక్కల్ని పెంచడం నాకు ఇష్టం ఉండదని మీకెన్నిసార్లు చెప్పాను? నేను తీసుకురాలేదు, రైల్వే స్టేషన్ లో దొరికింది, వదిలించుకోవడానికి ట్రై చేశాను. ఎవరికిచ్చినా సరే తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చేసింది. ఇప్పుడు కూడా ఇది నేను తీసుకురాలేదు, దానికదే దొంగతనంగా వచ్చింది. దొంగముండ. అబ్బా కోపమే తిట్టాననే? లేదులే, బుజ్జిముండ. ముద్దొస్తుంది కదూ, ముద్దు పెట్టు. ఇది మనకొద్దు, రేపు పొద్దున్నే తీసుకెళ్లి రైల్వే స్టేషన్ లో పారేస్తాను. దేని మీదొట్టు? నా మీదొట్టు, నీ మీదొట్టు. నువ్వు ఎక్కడుండు, నీకు బెడ్డు, దిండు, బొమ్మలు. ఇప్పుడు నువ్వు ఎక్కడుండి చూడు. ఇవి ఇవి స్వీటీ చిన్నప్పటి బొమ్మలు. వీటితోటి ఇలాగా ఆడుకోవాలి. చూడు, ఇది దిండు. ఇలా పడుకుంటే వెచ్చగా ఉంటుంది. బాగుందా కొత్త ప్లేసు? హాయిగా ఇక్కడ పడుకో, రేపు పొద్దున్నే వచ్చి నేను లేపుతాను. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఓకే. అమ్మో, చీకట్లో దానికి భయం వేస్తే? ఏం లేదు, సారీ, చీకట్లో నీకు భయం వేస్తుంది కదా, అందుకని మళ్ళీ లైట్ వేసాను అన్నమాట. ఓకే ఓకే, పడుకు. బాయ్, గుడ్ నైట్. హాయ్. షేకన్ నాన్న. చూ. డాడీ, ఇది చాలా బాగుంది, ముద్ద చేస్తుంది డాడీ. నీకు నచ్చిందా? ఉంచేసుకుందావా? అవును డాడీ. ఆ విషయం వెళ్ళి మీ అమ్మతో చెప్పు. అమ్మా, ఏంటి? దీన్ని మనం పెంచుకుందాం అమ్మా అని మీ నాన్న అడగమన్నారా? నేను అడగమల్లా. ఆయన పొద్దున్నే కాలేజ్కి వెళ్తే సాయంత్రం వస్తారు. నువ్వు యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ వారానికి ఒకసారి వస్తావు. ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే. దీని చాకిరీ అంతా నేనే చేయాలి, అవసరమా? నేను అదే చెప్పా, తానే ముచ్చట పడింది. ఎవరు ముచ్చట పడుతున్నారో నాకు బాగా తెలుసు. ఏయ్, ఈ సెమిస్టర్ లో నీ మార్క్స్ ఎన్నే? 75 అమ్మా. 75? సిగ్గులేదు? విశ్వం మాస్టర్ కూతురివి. నెక్స్ట్ సెమిస్టర్ లో 90% దాటకపోతే నీ పని చెప్తాను నేను. మీరేంటి చదువుకుంటున్నా? కాలేజీకి పోరా? ఇదిగో బయలుదేరుతా. దీన్ని తీసుకెళ్ళండి. ఓ రావే, ఇక్కడే ఉండిపోతావా? అన్నపూర్ణ, బహుశా దానికి నువ్వంటేనే ఇష్టం అనుకుంటాను, అది నీ వంకే చూడటం లేదు. నోరు మూసుకుని బయలుదేరు. డాడీ, ఇది బెటర్ ఏమో. ఇదే బెటర్. ఓకే డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, ఇది చాలా బాగుంది, మనమే ఉంచేసుకుందాం డాడీ ప్లీజ్. నాకు కూడా ఉంచుకోవాలనే ఉందిరా, కానీ మీ మమ్మీ వార్నింగ్ ఇచ్చేసింది, కుదరదు. సారీ, బాయ్. రాజు, ఇదిగో నీ డబ్బులు. ఈడు అక్కడే నాకు కరెక్ట్ గా డబ్బులు ఇస్తున్నాడు. నమస్తే నమస్తే. కూర్చో. వెంకటలక్ష్మి వచ్చిందిరా, 2 ఉల్లి దోశలు నెయ్యి వేసి బాగా కాల్చు. తెలుసుగా తమ్ముడు, అన్నయ్య కొడుకు ఫారెన్ లో ఉంటున్నాడు. ఫారెన్ అంటే ఫారెన్, అమెరికాలో ఉంటున్నాడండి. అదే ఆడి పేరు సత్యం. బొడ్డు కోసి పేరెట్టావా? సత్యం ఏంటి సత్యం? ఏర వెంకట సూర్య సత్యవరప్రసాద్ అండి వాళ్ళ తాతగారి పేరు. అదే సరేనన్నయ్య,
అడికి నెలకు ₹1,00,000 జీతం ఉంటదంటావా? 1000 రూపాయలు ఉంటది. 3 లక్షలండి నెలకే. కారు బంగళా పెద్ద హోదా. అయితే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అమెరికా? పెట్టి సర్దు కూర్చున్నాను 2 ఏళ్ళుగా. వచ్చే ఫోన్లు చేసి దొబ్బేస్తున్నారు. ఎక్కడ కుదురుద్ది? వెళ్తాను. ఏ రైల్వే వాళ్ళకైనా రిటైర్మెంట్ మనకే ఉంటది. వెళ్ళిపోయి హాయిగా కాలు మీద కాలేసి కూర్చుని బతికేస్తానా. డబ్బులు ఎంత అయిందన్నయ్య? డబ్బులా అక్కర్లేదు వెళ్ళవే. అన్నయ్యకి కొడుకంటే ప్రాణం. ఆడి గురించి మాట్లాడితే అసలు డబ్బులే తీసుకోడు. వీర్రాజు, ఏంటండి మేస్ గారు, దాన్ని పెంచుకోవడానికి ఫిక్స్ అయిపోయారా? సంటి పిల్ల సంకనెట్టు తిరుగుతున్నారు. అదేం లేదయ్యా, దీని తాలూకు ఎవరైనా వచ్చారేమో కనుక్కుందామని స్టేషన్ మాస్టర్ దగ్గర తీసుకెళ్తాను. ఏది నా ప్యాకెట్? అది ఇదిగోండి రెడీ. ఏడుగా ఇడ్లీ, పెసలుగా పెసరట్టు. మామూలుగా మాస్టర్ గారికి మన చేతి టిఫిన్ కడుపులో పడితే రైమని అందుకుంటది పాఠం. ఈ ఏళ్ళదేంటి 25 ఏళ్ళది మా బంధం. ఏమండి మాస్టర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాస్టర్. దీన్ని ఎంక్వైరీ చేస్తూ ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు మాస్టర్. ఫోన్లేండి, ఎవరికైనా పెంచుకునే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఇచ్చేద్దాం. అలాగే మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే, నేను ట్రైన్లో కూర్చుంటాను. మాస్టారు, కుక్కల్ని ట్రైన్ లో కూడా తీసుకువెళ్ళకూడదు. డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్. నిన్ను